మా క్యాష్ బయలుదేరే డేట్ తెలుసుకున్నావు, మా వ్యాన్ వెళ్ళే రూట్ తెలుసుకున్నావు, కాంబినేషన్ కోడ్ తెలుసుకున్నావు. కానీ ధనరాజ్కి సింహం లాంటి కొడుకున్నాడని ఈ మధ్య ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాడని తెలుసుకోలేకపోయావు. అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఆ సింహం పేరే బాద్షా. बादशाह ने टच చేస్తే సౌండ్ సాలిడ్ ఉంటుంది. ये हांगकांग है, मेरा बाप विक्टर का एरिया है. ये पिच नीलैना मैच नाదే. बादशाह आ गया. बादशाह डिसाइड అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. జానీ పూछ लिया दादा. బాద్షా మేరా బేటా. ఇప్పుడు నా కొడుకు ఎదిగాడని నాకు అర్థమైంది, మగాడని వాళ్ళకి అర్థమైంది. ఫస్ట్ టైం ఆ విక్టర్ గ్యాంగ్ కి హాంకాంగ్ లోనే రిటార్టిచ్చావు. రే గణేష్, నువ్వేంటి టెన్షన్ గా ఉన్నావు? రేపు వదిన పుట్టినరోజు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా వదిన పేరు మీద గుళ్ళో పూజకి ఏర్పాటు చేశాం. కానీ ఆ టెంపుల్ విక్టర్ గాడి ఏరియా ఉంది. ఈ సిచ్యువేషన్ లో అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదా? బాబాయ్, ఇచ్చిన మాట చెప్పిన డేటు వేసినట్టు వెనక్కి తీసుకోవడం మగతనం కాదు. భయపడేవాడు బానిస, భయపెట్టేవాడు బాద్షా. మీరందరూ కొంచెం రెస్ట్లెస్ గా ఫీల్ అవుతున్నారు. బట్ యు ఆల్ డోంట్ నో అబౌట్ వైలెంట్ విక్టర్. హి ఇస్ ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అన్నా, చిన్నప్పుడు నుంచి నీకు తెలియకుండా చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను. అవి ఎప్పటికైనా నీకు చెప్పాలనుకున్నా, కానీ ఇంతలో నేను చచ్చిపోయాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? Don't worry, my son. You can confess to me. నువ్వు నాతో చెప్పుకోవచ్చు. It will reach your departed brother. ఫాదర్, 10th క్లాసులో అన్న గర్ల్ ఫ్రెండ్ క్యాథరిన్ ని కిస్ చేయాలనిపించింది. Come on, my son. ఆ ఏజ్ లో అలాంటి ఫీలింగ్స్ క్వైట్ కామన్. You look so sensitive. థ్యాంక్ యూ ఫాదర్. కానీ క్యాథరిన్ ఒప్పుకోలేదు. దాంతో నా కోపం వచ్చి క్యాథరిన్ ని రేప్ చేసి చంపేశాను. మా అన్నయ్య గారు అబ్బాయి జానీ డ్రగ్స్ అమ్మాయిలు అలవాటు చేసి వాటిని రూట్లెస్ జానీగా మార్చింది నేను. ఇప్పుడు బెటర్ విషయం మా వదిలికి తెలిసిపోయింది. నాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. మా వదిన మేరీ మీద పెట్రోల్ పోసి తగలబెట్టేసి ఫైర్ యాక్సిడెంట్ కలిగి, అందుకే నేను చర్చికి వెళ్ళి కన్ఫెషన్ బాక్స్ లో దేవుడికి చెప్పాను. అక్కడ మీ ముందున్న ఫాదర్ మొత్తం వినేశాడు. నా కోపం వచ్చి ఫాదర్ చుట్టూ పట్టుకొని బల బయటికి లాక్కెళ్ళి పీక మీద కాలేసి తొక్కి చంపేశాడు. ఎందుకంటే ఈ నిజాలు తెలిసిన వాడికి ఎప్పుడు పట్టుకుంటుకోవద్దని ఫిక్స్ అయ్యాను. ఇవన్నీ మా విక్టర్ అన్నయ్యకి భయపడి చేశారు. బట్ బికాస్ మై బ్రదర్. ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది భయపడేది ఒకే ఒక్కడు, దట్ ఇస్ విక్టర్. అలా
ఇప్పుడు నాకు చుట్టాలు లేరు. నేను ఎవరి కోసం బతకాలి? బాద్షాని చంపడం కోసం బతకాలి. Am I right? Am I right? You are right. రాబర్ట్, బాద్షాని చంపాలని కోరిక తీరకుండానే వియన్నా పోయాడు. ఇక నుంచి మన కామన్ టార్గెట్ బాద్షా. Thank you, sir. Bye. Now you're like my brother. విక్రమ్, Bye. ఇమీడియట్ గా కంచెలను ఇండియా షిఫ్ట్ చేయండి. Adi, come this side. I said come this side. లాస్ట్ మినిట్లకు ఈ ఆపరేషన్ గురించి రిలీజ్ చేయకుండా షాక్ ఇచ్చారు. నాకు వేరే దారి లేదు. ఫ్యాంటాస్టిక్ అది. కంటైనర్ సేవ్ చేసి నాకు చాలా పెద్ద ఫేవర్ చేశాను. అండ్ నౌ పోలీసుల్ని చంపి కంటైనర్ ని తీసుకుపోయింది. బాద్షాని మీ డిపార్ట్మెంట్ ని పంపించాలి. గాట్ ఇట్ రైట్. బాద్షాని ఫ్రెండ్ చేయడం కాదు, డైరెక్ట్ గా ఫినిష్ చేసే ఛాన్స్ వచ్చింది. ఏంట్రా నాన్న, 2 రోజుల నుంచి నువ్వు ఫోన్ కూడా చేయలేదు. కొంచెం బిజీగా ఉన్నానమ్మా. ఏం బిజీవరా, నేను చాలా మిస్ అవుతున్నాను. ఇంటికి నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నేను వచ్చిన పని దాదాపు పూర్తయిందమ్మా. త్వరలోనే వస్తాను. లవ్ యూ అమ్మా. లవ్ యూ నాన్న. జాగ్రత్త. బాయ్. బాద్షా, पापा मेरे पास है. आजा. బాద్షా, నీ ప్లేస్ నుంచి నీకు తెలియకుండా మీ నాన్నని ఎలా కిడ్నాప్ చేశారని కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఐ హావ్ ఫ్రెండ్స్. मने హ్యూజ్ మనీ. మీ కళ్ళ ముందే మీ నాన్న చంపుతారు. బాద్షాకే నాన్నకు బులానా. ఫోన్లో ఉన్నప్పుడు పచ్చాగాడు కూడా ఆడుకుంటాడు. అది బయటికి వచ్చి పనిలో దిగితే వేట మొదలవుతుంది. I regret to announce that our DSG Mr. Balram and my entire team and few Hong Kong officers were killed by the local Indian mafia man Badsha and his gang. The Indian police and the Indian government have taken this incident very seriously, and we assure you that Badsha will be brought to justice very soon. Badsha, because of Hong Kong police record, మొత్తం ఇండియన్ పోలీస్ వ్యక్తులు మీరు నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఎక్కడ ఉండాలో చెప్తాను. డిపార్ట్మెంట్ లో ఉంటూ సాధుబాయ్ కోసం పనిచేస్తుంది ఏసీపీ ఆది. బాద్షా పోలీసుల్ని చంపాడని ఆది చెప్పిన అబద్ధమే అతని నేరస్తులను చంపడానికి సాక్ష్యం. సార్, మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లిస్ట్ లో ఉన్న చాలా మంది గ్యాంగ్స్టర్స్ రిలీజ్ చేశారు. ఫైనల్ టార్గెట్ సాధుబాయ్ రీచ్ అయ్యే లోపు ఆది చేసిన బిట్రేల్ వల్ల పోలీసుల దృష్టిలో నేను నేరస్తున్నాను.